తమిళనాడు మరియు కేరళలో ఉన్న కొన్ని ఫేమస్ టెంపుల్స్ చూడడానికి శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఒక ట్రిప్ కి అయితే వెళ్తున్నాను. ఈ ట్రిప్ మొత్తం మనకి 7 రోజులైతే ఉంటుంది. ఈ ట్రిప్ 7 రోజులు ఉంటుంది కాబట్టి మనం ట్రావెల్ చేసే బస్సు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. బస్సు లోపల చూసుకున్నట్టయితే మొత్తం 30 మంది ప్యాసింజర్లు అయితే స్లీపర్ బెర్త్ తో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సీటింగ్ అయితే లేదు కాబట్టి మనం 7 రోజుల జర్నీ అయితే చాలా బాగుంటుంది. మన ట్రిప్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే ఒక రోజు కంప్లీట్ అయిపోయింది కాబట్టి డే 1 ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. ఫుడ్ అలాగే మన ప్లేసెస్ ఏమేమి కవర్ చేసామో చూద్దాము. నిన్న నైట్ అనంతపురంలో స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ కల్లా కాణిపాకంకి అయితే చేరుకున్నాము. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చాను. టెంపుల్ లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనకు బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారో ఒకసారి చూద్దాం రండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, సాంబార్, చట్నీ అలాగే వడ అయితే పెట్టారు. ఇంకా అలాగే టీ కూడా అరేంజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది అన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్ చేసింది ఎవరో కాదు, ఇదో కనిపిస్తున్నారు కదా ఈ వంట మాస్టరే. నాకొక్కరికే కాదు మనతో పాటు వచ్చిన ప్యాసింజర్స్ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. కాణిపాకం నుంచి భవానికి ఎక్కువ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఇంకా అందుకే మధ్యలో భోజనానికి అయితే ఆగాము. ఇప్పుడు ఏమేమి పెట్టారో ఒకసారి చూద్దాం రండి. ఫస్ట్ ఓలిగ అయితే పెట్టారనమాట. లెమన్ రైస్, వైట్ రైస్, పప్పు అలాగే వంకాయ, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వడియాలు, రసము అలాగే పెరుగు అయితే పెట్టారనమాట. ఇంకా అలాగనే ఊరగాయ అయితే ఇచ్చారు. ఇప్పుడు మన జర్నీ అయితే ఇక్కడ నుంచి భవానికి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన డ్రైవర్ చూసుకుంటే రాజా అన్న మాత్రం తొక్కుతున్నాడు బిన్న వెళ్ళిపోవాలని. ఎందుకంటే మళ్ళీ భవానీలో 8:30 కల్లా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. ఇంకా ఆ లోపల మనము భవానికి అయితే చేరుకున్నాం కూడా. టెంపుల్ లో దర్శనం చేసుకుని వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇంకా మనకి డిన్నర్ కి ఏమేమి పెడతారో చూద్దాం రండి. మాస్టరే చెప్తారంట ఏమేమి పెట్టారో ఒకసారి వినండి. అన్నం అన్నం సాంబార్ సాంబార్, పాపడ్ పాపడ్, మజ్జిగ. సో మొత్తానికి అదనమాట. డే 1 లో మనం ఏమేమి ఫుడ్ తిన్నామో, ఏ టెంపుల్స్ కవర్ చేసామో చూసారు కదా. ఇంకా డే 2 లో మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.